100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఆయన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలనను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు సతీష్ సమకూర్చిన అమ్మ అన్నపూర్ణ కార్డులను పంపిణీ చేసి ఆ కార్డు ద్వారా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. విద్యార్థినీలకు సైకిళ్లను కూడా అందజేశారు. ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో మనకి అమలు చేస్తామంటూ ప్రమాణం స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలు ఎక్కువగా ఉన్నారు. లబ్ధిదారులు వారే ఉంటారు కాబట్టి వారికి ముఖ్యంగా మరి బస్సు ఫ్రీ సౌకర్యం 6 గ్యారంటీలలో ఈరోజు మళ్ళీ ముఖ్యమైనటువంటివి ప్రజాపాలన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దరఖాస్తులను మరి తీసుకొని అవి స్క్రూటినీ చేసి అంటే పరిశీలన చేసి మరి అర్హులు ఎవరున్నారో వారికి అందరికీ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ముఖ్యంగా మహిళలకు ముందుగా 2500 రూపాయలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే నిర్ణయించిందో దాన్ని మీరు ఈరోజు దరఖాస్తుల ద్వారా మరి అందులో టిక్ చేసి ఎలక్షన్ లో ముఖ్యంగా చెప్పినటువంటిది మహాలక్ష్మి పేరిట 2500, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్. మరి అది అందరూ కూడా దాన్ని ఆహ్వానించినారు, కావాలని కోరుతున్నటువంటి సందర్భం కాబట్టి అది కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా మీరు అందరూ ఎవరైతే అవసరం ఉందో వారందరూ కూడా దాన్ని టిక్ చేసినట్టు అవుతే మరి అర్హతను చూసి అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో మనకి అమలు చేస్తామంటూ ప్రమాణం స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలు ఎక్కువగా ఉన్నారు. అన్న